మల్లారెడ్డి భూ వివాదం ఎపిసోడ్ రేపు కంటిన్యూ కానుంది. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో సర్వే చేయాల్సి ఉండగా వర్షం వల్ల రేపటికి వాయిదా పడింది. దీంతో ఈ భూమి ఎవరన్నది రేపు తేలే అవకాశం ఉంది. అయితే సర్వే నెంబర్ 82లో ఉన్న 2 ఎకరాల 10 గుంటల భూమి తనదే అని మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డిలు వాదిస్తూ ఉండగా అందులో 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే సర్వేయర్ దగ్గరికి వివాదం చేరింది. మేడ్చల్ జిల్లా సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లోని భూమిపై మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలతో మరో 15 మందికి మధ్య వివాదం నెలకొంది. ఈ సర్వే నెంబర్లోని ఎకరం 10 గుంటల భూమి తమదే అంటూ నిన్న అర్ధరాత్రి కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో 15 మంది వివాద స్థలంలోకి ప్రవేశించారు. అక్కడున్న సీసీ కెమెరాలు, షెడ్లు తొలగించారు. రేకులతో షెడ్లను ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ల్యాండ్ వద్దకు మళ్లీ చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఇరు వర్గాల్ని సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు చెప్పింది వినకుండా మల్లారెడ్డి ఫెన్సింగ్లని తొలగించారు. అటుకోబోయిన పోలీసులతో మల్లారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 41A నోటీసులు ఇచ్చి మల్లారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డిలను పేట్ బషీరాబాద్ పిఎస్ కి తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ కి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. వీరిద్దరి అరెస్ట్తో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న 2.5 గుంటల ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదించారు. 14 ఏళ్ల క్రితం తాను, తన అల్లుడు కలిసి ఓ మార్వాడి సేటు దగ్గర కొనుగోలు చేశామని చెప్పారు. గతంలో ఈ స్థలంలో సిల్క్ ఫ్యాక్టరీ ఉండేదన్నారు. ఆ సమయంలో కరీంనగర్ కు చెందిన కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి ఈ ల్యాండ్ తమదేనని అంటున్నారని తెలిపారు. సర్వే నెంబర్ 82లోని 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది వ్యక్తులు వాదనకు దిగారు. తాము ఒక్కొక్కరం 40 గజాల చొప్పున ఇక్కడ భూమిని కొనుగోలు చేశామని వారు చెప్తున్నారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పిచ్చిందంటున్నారు వారు. కోర్టు ఆర్డర్ ఉన్నందునే స్థలంలోకి ప్రవేశించామని చెప్తున్నారు. తమ సర్వే నెంబర్, మల్లారెడ్డి సర్వే నెంబర్ వేర్వేరని, ఆయనకు కేవలం 29 గుంటల భూమి మాత్రమే ఉందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సర్వే చేస్తే ఈ భూమి ఎవరి పరిధిలోకి వస్తుందో తెలుస్తుందని, కానీ మల్లారెడ్డి మాత్రం ఈ సర్వే నెంబర్లు తనవి అంటున్నారని ఆయన ఆరోపించారు. 2000 సంవత్సరంలో సర్వే జరిగిందని, హైకోర్టు డైరెక్షన్ లో డిప్యూటీ లీగల్ సర్వేయర్ ద్వారా సర్వే జరిగిందని మల్లారెడ్డి ప్రత్యర్థి వర్గం వివరణ ఇచ్చింది. మరోవైపు తమ మధ్య 8 ఏళ్ల నుంచి భూ వివాదంపై కేసు నడుస్తోందని చెప్పారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కరీంనగర్ చెందిన కొందరు ఇందులో తమకు కొంత భూమి ఉందంటూ తమపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. తమ భూమిలో దౌర్జన్యంగా పాగా వేసి పోలీసులు వన్ సైడ్ ప్రొటెక్షన్ కల్పించడం దౌర్భాగ్యమని మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూ వివాదం వల్ల కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సర్వే చేసేందుకు ప్రయత్నించగా వర్షం రావడంతో వాయిదా వేశారు. రెడ్డి, నేను, మా పిల్లలు అంతా కూడా మాకు రాత్రి 2 గంటలకు వచ్చి టెంట్ వేసుకొని మొత్తం ఆ పార్టీషన్ పెట్టి పాత కన్స్ట్రక్షన్ అన్ని 3 షెడ్లు పెద్దయి మొత్తం భూస్థాపితం మొత్తం కూలగొట్టిండ్రు. దౌర్జన్యంగా 100 మంది వచ్చిర్రు. గడ్డపారాలు పట్టుకొని, కత్తులు పట్టుకొని వచ్చిర్రు. మొత్తం వాళ్ళంతా కూడా శ్రీనివాస్ రెడ్డి వాళ్ళంతా కూడా ఇలా విప్పు లక్ష్మణరావు గారు నువ్వు మాట్లాడరా, ఎందుకంటే టెన్షన్ పడుతుంది. జరిగిందా? కూలగొట్టలేదా? దాని లోపల చూపి ఇదంతా కూడా డ్యామేజ్ చేసిండ్రు, కూలగొట్టిండ్రు. మేము 40 ఏళ్ల సంధి కంపౌండ్ వాళ్ళ లోపల ఉండే 2 ఎకరాల 10 గుంటలు 40 ఏళ్ల సంధి. ఒక మార్వాడైనా దూల్చంద్ అని చీరల కంపెనీ పెట్టిండి. అప్పుడు రంగులకు చీరలు వేస్తుండే, చీరలకు రంగులు వేస్తుండే. ఆ కంపెనీ నడిపిస్తుంటే ఆయన తాను మేము 14 ఏళ్ల కింద మేము కొన్నాం, నేను మా అల్లుడు కొంటే అప్పటి సంది అట్లనే కంపౌండ్ వాల్ ఉంది. మీరు గేట్ చూడండి, కంపౌండ్ వాల్ చూడండి, మొత్తం చూడండి. ఇది దాన్ని ఇప్పుడు వచ్చి మాకు ఇంట్లో 4000 గజాలు ఉందని చెప్పి దౌర్జన్యం చేసి సుధామాస్ ఉంటే ఆయనది 4 ఎకరాల 24 గుంటలు. ఆయన ల్యాండే గవర్నమెంట్ ల్యాండ్. ఆ ల్యాండ్ కూడా ఇక గవర్నమెంట్ వెళ్ళిపోయింది. మిలిటరీలో వెళ్ళిపోయింది ఆ భూమి అంతా. ఆయన డాక్యుమెంట్ చూడమన్నాం, రికార్డు చూడమన్నాం. ఇంట్లో ఏం చేసిండు? ఆయన 9 మందికి 4000 గజాలు ఇళ్ళకి రిజిస్టర్ చేసిండు.
ఆ సేమ్ సర్వే నంబర్, ఇది సర్వే నంబర్ మొత్తం 17 ఎకరాలు, ఆయనది 4 ఎకరాలు 26 గుంటలు ఉంటే అది కూడా బోకసే. సో ఇప్పుడు ఆ పాత రేకు మా ఉండే రేకులు కానీ ఇప్పుడు ఆటో ఒకటి రెంట్ ఏదో నడుస్తూ ఉంది, ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ కట్టుకుంటూ వస్తున్నాం గత 10 సంవత్సరాల నుంచి కూడా. ఇవన్నీ కూడా రాత్రి 2 గంటలకి 100 మంది వచ్చేసి ఇవన్నీ డిస్ట్రాయ్ చేసేసి షెడ్లన్నీ డిస్ట్రాయ్ చేసి వాళ్ళు ఏదో ఆక్యుపై చేసుకొని ప్రయత్నం చేస్తారు. పోలీస్కి కూడా డైరెక్షన్ ఉంటుంది, మీరు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఏదైనా పొజిషన్ ఇప్పించండి అని ఆర్డర్ వస్తుంది. వాళ్ళకి ఏమీ ఆర్డర్ లేనిది రాత్రి గోడలు దూకి సీసీ కెమెరాలు కట్ చేసి సెక్యూరిటీని కొట్టి వాళ్ళ కెమెరా అది వాళ్ళ ఫోన్లు గుంజుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే అది దొంగలే అనిపిస్తుంది కదా. రాత్రికి వచ్చేటోళ్ళు ఎవరు వస్తారు? దొంగలు వస్తారు, ఇంకెవరు వస్తారు? సో మన పొజిషన్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు పోలీసులో రిపోర్ట్ చేయాలి, వాళ్ళని తీసుకొచ్చి మేము హ్యాండ్ ఓవర్ చేసుకోండి పొజిషన్. ఇది కరెక్ట్ విషయం కాదని నేను అంటున్నాం. ఇప్పుడు మేము మాది 15 years నుంచి ఉన్నాం పొజిషన్లో. మీకు ఏదైనా ఆర్డర్స్ ఉంటే చూపెట్టండి, ఎదుటి వాళ్ళకి ఏదైనా కోర్టు ఆర్డర్ ఉంటే చూపెట్టండి. అది ఏం లేకుండా మమ్మల్ని ఇక్కడ నుంచి మా ల్యాండ్లో నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అనేసి మేము పోలీస్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మా ల్యాండ్లో నుంచి అంటే, కూలగొట్టిన వాళ్ళ మీద మీరు ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయలేదు, మేము ఈ కంప్లైంట్ ఇచ్చింది చేయలేదు. 2 months బ్యాక్ కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము ఇదే వ్యక్తుల పైన, మీరు ఎటువంటి యాక్షన్ చేయలేదు. మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోతే వాళ్ళకి మళ్ళీ పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేద్దామన్న 12 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి మేము పొజిషన్లో ఉన్న వాళ్ళని కాదనేసి ఇప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి కుట్ర పన్నుతున్నారు అనేది అర్థమవుతుంది ఇక్కడ క్లియర్గా.